ప్రసిద్ధి చెందిన చిలకలపూడిలోని పాండురంగ స్వామిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన చిలకలపూడి పాండురంగ స్వామిని రాష్ట్ర గనులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పురోహితులు ఆయనకు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. పాండురంగ స్వామిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ క్షీర పండరీపురం తర్వాత అంత ప్రాచుర్యము ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం చిలకలపూడి పాండురంగ దేవస్థానమని, కార్తీక పౌర్ణమి నాడు ఎంతో వైభవంగా స్వామివారి ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచే ఎంతో మంది భక్తులొచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో స్వామివారి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగిందని, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ వేడుకలకంత ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. రానున్న రోజుల్లో దేవస్థానానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ పరంగా తగు తోడ్పాటును అందించి స్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు మోటమరి బాబా ప్రసాద్, పంచపరవాల కాశీ విశ్వనాథం, ఇలియాస్, కాంతారావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివోత్సవం సందర్భంగా మరి మచిలీపట్నం పార్లమెంటు జిల్లా కార్యాలయంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆనాడు నెహ్రూ గారి ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా చేసినటువంటి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ గారి విధానాలకి, నెహ్రూ గారు చేసేటువంటి ఆ రోజుల్లో విభజన విధానాన్ని, పరిపాలన విధానాన్ని వీరు ఖండిస్తూ విభేదిస్తూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి భారతీయ జనసంఘ్గా స్థాపించారు. ఇది ఈ రోజున భారతీయ జనతా పార్టీగా విరజల్లుతుంది. వారు నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయం, అంత్యోదయ కింద స్థాయి వ్యక్తికి కూడా మరి కేంద్ర సంక్షేమ పథకాలు అందాలని, అలాగే కాశ్మీర్లో ఒక జెండా, మరి మనకు ఒక జెండా, అక్కడో ప్రధాని ఇక్కడో ప్రధాని, రెండు ప్రధానులుగా ఈ దేశంలో ఉండటం అనేటువంటిది నేను సహించననేటువంటి విధానంతో వారు ఆ రోజు ఉద్యమం చేశారు. ఉద్యమం చేసి కాశ్మీర్ వరకు పాదయాత్రగా నడిచి వెళ్తే ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయటం, ఆ జైల్లో మరి అన్యాయకృతంగా వారిని మరి ఒక దేశం యొక్క సంస్కృతి కానీ దేశ ఐక్యత కోసం పోరాడినటువంటి వ్యక్తి అయినా నెహ్రూ ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ రోజు లియాఖత్ ఒప్పందం అని చెప్పి ఆ ఒప్పందంలో భారతదేశంలో ఉన్న ముస్లింలకు మేము రక్షణ కల్పిస్తామని నెహ్రూ చెప్పాడు. కానీ నెహ్రూ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులకి రక్షణ కల్పించాలని చెప్పి ఆయన అగ్రిమెంట్లో ఆయన సంతకాలను చేయలేదు. ఆ రకంగా అంతేకాకుండా కాశ్మీర్లో 370 ఆర్టికల్ పెట్టి భారతదేశంలో 2 జెండాలు, 2 ప్రభుత్వాలు, 2 ప్రధానులు ఉండడాన్ని వ్యతిరేకిస్తూ మరి నెహ్రూ గారి మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి ఆయన జనసంఘాన్ని స్థాపించడం, అలాగే 370 ఆర్టికల్ నిరసిస్తూ పాదయాత్ర చేసి కాశ్మీర్లో వెళ్ళినప్పుడు కాశ్మీర్ జైల్లో ఖచ్చితంగా నెహ్రూ, షేక్ అబ్దుల్లా కలిసి కుట్రతో ఆయన్ని చంపడం జరిగింది. ఇవాళ వరకు కూడా దాని మీద సరైన విచారణ జరగలేదు. కాబట్టి ఇది దేశం కోసం పోరాడుతున్నటువంటి మహా వ్యక్తి ఆయన శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఆయన ఆదర్శాలు కానీ ఇవాళ అదే ఆదర్శాలు భారతీయ జనతా పార్టీ ఇవాళ మోడీ గారి నాయకత్వంలో దాన్ని అమలు చేస్తోంది. 370 ఆర్టికల్ను రద్దు చేసి భారతదేశంలో అంతర్భాగం చేయడం వల్ల స్వర్గలోకంలో ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి బలిదాన దివస్గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం జరుపుకుంటాం. ఏదైతే ఈ దేశంలో 2 జెండాలు, 2 ప్రధానులు, 2 విధానాలు ఉండకూడదని నినాదించి ఆ రోజున కాశ్మీర్ ఏదైతే ఈ రోజున ఆర్టికల్ 370 వల్ల వచ్చిన సమస్యల్ని ఆ రోజున ఆయన వ్యతిరేకించి పాదయాత్రగా వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో ఆయన్ని చంపేయటం చాలా బాధాకరమైన విషయం. ఏదైతే ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ కాశ్మీర్ యొక్క సమస్య పరిష్కరించడం వల్ల నిజంగా ఈ రోజున శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆత్మకి శాంతి చేకూరిందని చెప్పేసి మచిలీపట్నం నుంచి తిరుపతి, విశాఖపట్నం రైళ్లు రద్దు చేయటం పట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మచిలీపట్నం నుంచి తిరుపతి విశాఖపట్నం రైళ్లు రద్దు చేయడం పట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్ని హంగులు సౌకర్యాలతో రైల్వే స్టేషన్ నిర్మితమైన ప్రయాణికుల అవసరాలకు తగిన విధంగా వివిధ ప్రాంతాలకు రైళ్లు లేకపోవడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంపై కొనసాగుతున్న రైళ్లను వివిధ కారణాలతో రద్దు చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణికులకు అత్యవసరమైన తిరుపతి విశాఖపట్నం రైళ్లను రద్దు చేయడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి విశాఖపట్నంలకు వెళ్లే ప్రయాణికులు గుడివాడ విజయవాడ వెళ్లి రైలు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన వారికి ఇతర ప్రాంతానికి వెళ్లి రైలు ఎక్కాల్సి రావడం వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని కావటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రయాణికుల అవసరాలు గుర్తించి తిరుపతి విశాఖపట్నం రైళ్లు పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం నుంచి రద్దయిన రైళ్ల పునరుద్ధరణకు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నం నుండి తిరుపతి వెంకటేశ్వర భక్తులు మచిలీపట్నం నుండి తిరుమల ఎక్స్ప్రెస్కి ఫుల్ 100 సీట్లతో ఎక్కించే ట్రైన్ ఉండేది. అదేవిధంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులతో వైజాగ్ వరకు మరో ట్రైన్ మచిలీపట్నం నుంచి ఉండేది. కానీ కారణాలు ఏమైనా గత 5-6 నెలల పైగా 2 ట్రైన్లు రద్దు చేశారు. కాబట్టి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వెంటనే దీని మీద జోక్యం చేసుకుని మచిలీపట్నం నుండి తిరుపతికి ట్రైను అదేవిధంగా వైజాగ్ ట్రైన్ వెంటనే రెస్టోర్ చేయాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గతంలో మచిలీపట్నం రైల్వే స్టేషన్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ప్రయాణికులు ముఖ్యంగా వృద్ధులు మహిళలు లగేజ్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, లిఫ్ట్ కావాలి అని చెప్పినప్పుడు గతంలో ఎంపీ గారు తన ఎంపీ ల్యాండ్స్ నుంచి 50 లక్షల రూపాయలు ఇస్తాను, రైల్వే వాళ్ళు 50 లక్షలు ఇస్తారు, ₹1 కోటి ఏర్పాటు చేస్తామని వాళ్ళు హామీ ఇస్తున్నారు. ఆ హామీని కూడా తక్షణం మరి నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూటమితో ఇక్కడ వచ్చింది, హిందూ భక్తులు ఎక్కువ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా తిరుపతి ట్రైన్ వెంటనే రెస్టోర్ చేయాలి. అదే గతంలో ముంబై కూడా ట్రైన్ శాంక్షన్ అయింది, కానీ అది అమలు చేయడంలో అలసత్వం వల్ల దాన్ని కోల్పోయాం. కాబట్టి కొత్త ఎంపీ గారు మచిలీపట్నం నుంచి ముంబై ట్రైన్ కూడా రెస్టోర్ చేసినట్టయితే మచిలీపట్నం, అవినిగడ్డ, పెడన, పామరు, ఈస్ట్ కృష్ణ అందరికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకి, గోల్డ్ కాయిన్ వ్యాపారస్తులకి, ఆక్వా రైతులకి ఈ 3 ట్రైన్స్ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కొన్ని కోట్ల వెచ్చించి మచిలీపట్నం రైల్వే స్టేషన్ ని అభివృద్ధి పరిచారు. 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అటువంటి రైల్వే స్టేషన్లో కనీసం ట్రైన్ లేకుండా చేయడం చాలా బాధాకరం. కాబట్టి తక్షణమే అవసరమైనటువంటి ఈ 3 ట్రైన్లు రద్దు చేసినటువంటి 2 ట్రైన్లు వెంటనే ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం కూడా కోరుతా ఉన్నాం. తద్వారా మన ఎంపీ గారి యొక్క ఎఫర్ట్కి ప్రజల యొక్క మద్దతు ఎప్పుడు కూడా ఉంటుంది. ఆల్రెడీ ధర్నాలు చేశాము. రైల్వే ప్రయాణిక ప్యాసింజర్ ఆర్డీఎం గారికి కూడా మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే తిరుపతి, వైజాగ్ ట్రైన్ రెస్టోర్ చేసి ముంబై ట్రైన్ అమలు చేయాలని, అదేవిధంగా షిరిడి ట్రైన్ కూడా మచిలీపట్నం వచ్చే విధంగాను, పినాకిని కానీ శాతవాహన ఎక్స్ప్రెస్ లో ఒకటి మచిలీపట్నం పెట్టినట్టయితే అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ప్లాట్ఫామ్స్ ఖాళీగా ఉన్నాయని కూడా జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు ఆయన సేవలను స్మరించుకున్నారు. జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా పలువురు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజనీతిజ్ఞుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవాన్ని బీజేపీ నాయకులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశ ఐక్యత, సమగ్రతను కాపాడే దిశగా వారు చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి ప్రేరణాత్మకం. విలువల కోసం కట్టుబడిన వారి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. స్వాతంత్రానంతరం భారతదేశంలో జాతీయవాద రాజకీయాలను ముందుకు నడిపేందుకు జనసంఘను స్థాపించి ఎందరికో మార్గదర్శనం చేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిరస్మరణీయుడన్నారు. ఈ కార్యక్రమంలో ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, పంతం గజేందర్రావు, అయోధ్య నాగలింగ, రాము, వైవి పాండురంగారావు, కూనప్రెడ్డి శ్రీనివాస్, తోట రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. పాండురంగ ప్రసాదరావు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి. ఇవాళ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం మీద ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనేక ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసింది. ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను అయితే అసలు పట్టించుకోలేదు. ప్రావిడెంట్ ఫండ్ ఏరియాలు రావాల్సిన డబ్బుల దగ్గర నుంచి మేము దాచుకున్న ఏపీజీఎల్ఐ, జీఏఎస్ చెల్లింపులు కూడా సరిగా చేయలేదు. డిఐ ఏరియాలు ఇవ్వాలి, పిఆర్సీ ఏరియాలు ఇవ్వాలి. ప్రతి ఉపాధ్యాయుడికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఏరియాల రూపంలో రావాల్సిన అవసరం ఉంది. ఇది ఆర్థిక సమస్యలు అయితే మరి కొత్త పిఆర్సీ కూడా ఇవ్వాలి. ఐఆర్ కూడా ప్రకటించలేదు. 23 జూలై 1, 2023 నుంచి మాకు
ఐఆర్ పిఆర్సీ ఇవ్వాలి, ఆనాటి నుంచి ఐఆర్ చెల్లించాలి, అది కూడా చెల్లించలేదు. ఈ కొత్త ప్రభుత్వం మీద ఇవన్నీ కూడా ఆర్థిక భారాలు ఈ ప్రభుత్వం మీద ఉన్నాయి. మరి సాధ్యమైనంత త్వరగా ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని చక్కదిద్దుకొని మా ఆర్థిక సమస్యల్ని పరిష్కరిస్తుందని చెప్పి ఉపాధ్యాయ ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని గత 5 సంవత్సరాల్లో అతలాకుతలం చేశారు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని స్థితి తీసుకొచ్చారు. నాడు నేడు పేరుతోటి పాఠశాలల్ని బాగు చేశారు. బాగు చేయటం అంటే టైల్సు, మార్బుల్స్ వేయటం, టాయిలెట్స్ కట్టించటం, కొంత ఫర్నిచర్ ఇవ్వటం, దాన్ని మేము అభినందిస్తున్నాం. ఆ ప్రభుత్వానైనా అది అవసరమే. అయితే పాఠశాలకి కీలకమైంది, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి కీలకమైన వ్యక్తి ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయులను మాత్రం నియమించలేదు. 5 సంవత్సరాల్లో డిఎస్సి అనేది వేయలేదు. కంటిన్యూటీ చురుపు చర్యగా చివరిలో 6,000 పోస్టులు వేశారు, 6,100తో. ఇవాళ ఈ ప్రభుత్వం 16,000తో వేసింది. కానీ 16,000 కూడా సరిపోవు. కేంద్ర ప్రభుత్వం 49,000 దాకా ఖాళీలు ఉన్నాయని గత జులైలోనే ప్రకటించింది ఏపీలో. మరి 49,000కి 16,000 వేశారు. మొత్తం పోస్టులు వేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 117 జీవో రద్దు చేస్తామని. అంబడిపూడి సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్, కృష్ణా జిల్లా. మరి ఉద్యోగ కార్మికులు అనుకున్నట్టుగానే ప్రభుత్వాలు మారడం జరిగింది. మరి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాబట్టి 117 జీవోని వెంటనే రద్దు చేసి ప్రాథమిక పాఠశాలల్ని బలోపేతం చేయాలి. ప్రాథమిక పాఠశాలని బలోపేతం చేయాలి అంటే వెంటనే ఏకోపాధ్యాయ పాఠశాలలకి వాటిని అదనంగా ఒక టీచర్ పోస్టు మంజూరు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రాథమిక పాఠశాల బలోన్నతం అయితే ఉన్నత పాఠశాల అనేటువంటిది బలోన్నతం అవుతుంది. కాబట్టి డిఎస్సిని ప్రకటించడం జరిగింది. దాన్ని త్వరితగతిని పూర్తి చేసి ఈ లోపల ప్రతి పాఠశాలలో కూడా మరి విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచడం కోసం ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ అవసరమైతే విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసి విద్యా ఉన్నతికి దోహదం చేయాలి. అదేవిధంగా 3, 4, 5 తరగతులను హై స్కూల్ నుంచి విడతీసి యథాప్రకారం 1 నుంచి 5 వరకు పాఠశాల ఉండేటట్లుగా ఈ ప్రభుత్వం. మరి శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ పాలకవర్గ మాజీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మహిళా భక్తులకు చీరలు వితరణగా అందించారు. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు ముగిసిన సందర్భంగా ఆలయ మాజీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఉత్సవాల ముగింపు నేపథ్యంలో ఆలయంలో విష్ణు లలిత సహస్రనామ పారాయణం చేసిన మహిళా భక్తులకు ఆలయ పాలకవర్గ మాజీ అధ్యక్షుడు దేశు సుబ్రహ్మణ్యం నివాసం వద్ద చీరలు వితరణగా అందించారు. ఈ సందర్భంగా మహిళలు విష్ణు లలిత పారాయణం చేశారు. వారం రోజుల నుండి రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు కూడా మహిళా మాతలందరూ వచ్చి సుమారుగా 100, 120, 150 మంది దాకా లలిత విష్ణు పారాయణాలు చేస్తున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం గత 7 సంవత్సరాల నుండి జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా దేవాలయంలోనే అంగరంగ వైభవంగా జరిగేది. ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వలన ఈ చీరల పంపిణీ కార్యక్రమం లలితా సహస్రం విష్ణు సహస్రం చదివిన మహిళా మాతలకు ప్రతి ఏటా ఇచ్చినట్టుగా చీరల పంపిణీ కార్యక్రమం అనే ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీని తప్పించకుండా ఉండేందుకు గాను ఈ రోజున మా స్వగృహంలో చెమ్మనగిరిపేటలో సిటీ కేబుల్ ఆఫీస్ పక్క సందులో ఉన్న మా ఇంట్లో మహిళా మాతలందరినీ విశేషంగా సాదరంగా ఆహ్వానించి ఇక్కడ మా ఇంట్లో కూడా లలిత చదివించి ఈరోజు ఆ చీరాసార పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి మా దగ్గర ఈ ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని తృప్తిపరిచి వెళ్తున్నారు. సర్కిల్పేటలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి నవరాత్రి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సర్కిల్పేటలో శ్రీ ముత్యాలమ్మ వారి నవరాత్రి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. గత 37 సంవత్సరాల నుంచి ఆలయంలో పెద్దలు జరిపిన సంబరాన్ని కొనసాగిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారిని దేవాలయం నుంచి మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా బయలుదేరి సర్కిల్పేట సెంటర్లో అమ్మవారిని ప్రతిష్ఠించి విశేష పూజలతో ధూప దీపారాధనలు జరిపి భక్తులకు నైవేద్యాలు సమర్పించారు. Oh
సర్కిల్పేట గ్రామ దేవత మహాతల్లి ముత్యాలమ్మ అమ్మవారు, మాలశమ్మ, కొర్లపాడు ఎంకమ్మ, నల్లమారమ్మ అమ్మవారికి ఈరోజు ఫస్ట్ రోజు పూడుగురుసుల్లో నడియది పూడుగురుసుల్లో పట్టించుకోవడం జరిగింది. రేపు రెండో రోజు నుంచి పురవీధుల్లో ఆ ముత్యాలమ్మ, ఆ కొర్లపాడు ఎంకమ్మ, నల్లమారి, మాలశమ్మ తల్లి 101 దేవతలు తమ్ముడు పోతురాజు ఘటాలు గ్రామంలో పురవీధుల్లో ఊరేగింపుగా తిరుగుతూ జరుగుద్ది. అదేవిధంగా గురువారం నాడు మాలశమ్మ అమ్మవారికి ఉదయం నైవేద్యం గ్రామ పోతులు చెల్లించడం జరుగుద్ది. శుక్రవారం నైటు, శనివారం పొద్దులో నల్లమారమ్మ అమ్మవారికి అర్ధరాత్రి 12 గంటలకి నల్లమారమ్మ అమ్మవారికి మా నైవేద్యం, నల్లమారమ్మ అమ్మవారికి జీవాలు చెప్పొచ్చా? సర్కిల్పేట ముత్యాలమ్మవారి దేవాలయంలో నవరాత్రి జాతర మహోత్సవం జరుగుతోంది. కావున 50 మంది భక్తులు కూడా 9 రోజులు అమ్మవారికి ఎంతో అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా కూడా అమ్మవారికి జాతర చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి జాతరలో పాల్గొని ప్రతిరోజు కూడా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి అమ్మవారికి మొక్కుబడులన్నీ కూడా చెల్లించుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర రాజకీయ రంగ చరిత్రలో దివ్యంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య స్థానం విశిష్టమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఫైర్ స్టేషన్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత నేత కొణిజేటి రోసయ్య విగ్రహాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోసయ్య స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరుకుని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టిన గొప్ప ఆర్థిక మంత్రిగా ఖ్యాతి పొందారన్నారు. ఆర్థిక మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏనాడు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లని ఏకైక నాయకుడు రోసయ్య అన్నారు. అధికార పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఉత్తమ పార్లమెంటేరియన్ గా కొణిజేటి రోసయ్య గుర్తింపు పొందారని, ఆయన జీవితం యువ ఎమ్మెల్యేలకు అధ్యయన గ్రంథమన్నారు. రాష్ట్రంలో కొణిజేటి రోసయ్య స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తామన్నారు. ఏనాడు అప్పులు చేయకుండా ఆర్థిక శాఖ నడిపిన రోసయ్య స్ఫూర్తితో నేటి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటకు తేవాలన్నారు. విగ్రహ నిర్మాణ కమిటీ కన్వీనర్ ఘంటసాల రాజా మోహన్ రావు కన్నయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రావు, మాదిగ వినన్నయ్య, యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ముత్యాలనాయుడు, రోసయ్య వ్యక్తిగత కార్యదర్శి ఉమ్మారెడ్డి రామారావు, 6 మండలాల ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు విగ్రహాన్ని అవనిగడ్డలో ఏర్పాటు చేసుకున్నందుకు నాకెంత ఆనందదాయకంగా ఉందో నేను మాటల్లో వర్ణించలేని చెప్పి మాత్రం మనం చేస్తూ, ప్రత్యేకించి ఈ విగ్రహాన్ని నెలకొల్పడానికి ఆహ్వానాలు కృషి చేసిన కన్నయ్యని, వారి మిత్ర బృందాన్ని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఈరోజు నియోజకవర్గం ఆర్యవైశ్యులందరూ కూడా తరలి వచ్చి ఆనందాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొని పంచుకున్నందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు కూడా కొత్తగా మళ్ళా 4వసారి నేను ఈ రోజున ఈ స్థానం నిలబడ్డానంటే దాని కారకులు మీరు. మీ అందరికీ కూడా ఈ సందర్భంలో ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా ఆర్యవైశ్యులు ధర్మాన్ని రక్షించాలని కోరుకుంటారు. గత 5 సంవత్సరాలు జరిగిన అధర్మ పాలనని స్వస్థపరికి ఈ రోజున మళ్ళా కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఈ రాష్ట్రంలో కారకులు మాత్రం ఆర్యవైశ్యులు. ఆ విషయాన్ని మాత్రం మేము సదా గుర్తుంచుకుంటామని చెప్పి సందర్భం మనం చేస్తాం. ఎందుకంటే రోసయ్య గారు మరణించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు, అట్లాగే చంద్రబాబు గారు వచ్చారు, ఇంకెంతోమంది పెద్దలు వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రావాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రోసయ్య గారు. అంచేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ఇక్కడ పుట్టి పెరిగి ఒక ముఖ్యమంత్రిగా గవర్నర్గా పనిచేసిన ఒక మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పించాల్సిన బాధ్యత, సరైన శుచిత్వాన్ని ఏర్పరచాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంటుంది. ఆ బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు. కనీసం ఆయన ఫోటో కూడా దండేయడానికి